అందరికీ నమస్కారం. ట్రూత్ ఫర్ యూత్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ట్రూత్ ఫర్ యూత్ ప్రత్యేక కార్యక్రమం గురించి వారి అనుభవాలను మరియు అనుభూతులను పంచుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సునీత గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి నుంచి వచ్చాం మేడం. మీ ధ్యాన పరిచయం ఎలా జరిగిందా? ధ్యాన పరిచయం 2004లో నాకు చదువు మీద చాలా కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉండేది. మెమొరీ పవర్ చాలా తక్కువ ఉండేది. చాలా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం జరిగేది. అలా జరుగుతున్న క్రమంలో ఇంట్లో కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేదాన్ని తిట్టడం వలన. అలాంటప్పుడు నేనే సెర్చ్ చేస్తూ ఉన్నా, ఏదైనా మెమొరీ పవర్ పెంచుకోవడానికి, కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఏమైనా ప్రక్రియ ఉంటే చేద్దాం అన్నట్టుగా సెర్చ్ చేస్తున్న టైంలో మా ఫ్రెండ్ మానస ద్వారా ఇలా ఇక్కడ ధ్యాన యజ్ఞం జరుగుతున్నది హైదరాబాద్లో. తను ఇక్కడికి వచ్చిందనమాట. వస్తే ఎక్కడికి వెళ్ళావంటే ఇట్లా ధ్యాన యజ్ఞానికి వెళ్ళి, ఎక్కడ చేపిస్తారు, నా అడ్రస్ చెప్పు అని అడిగాను. వనపర్తిలో భీమిశెట్టి వెంకటేశ్వర్ గారి ఇంటి దగ్గర ధ్యానం నేర్పిస్తారని అడ్రస్ చెప్పింది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ధ్యానం నేర్చుకోవడం, సారు ఎలా చేయాలి, చేసే పద్ధతి చెప్పడం జరిగింది. అలా కంటిన్యూగా వాళ్ళ ఇంటికి వెళ్ళి 41 days మెడిటేషన్ చేయడం జరిగింది మేడం. జరిగిన తర్వాత అంతకుముందు నాకు ఫస్ట్ అనుభవం ఏంటంటే చాలా హెడ్ఏక్ ఉండేది మేడం. ఈ లైట్స్ అనే కానీ ఏమైనా సెంట్ స్మెల్స్ కానీ ఏవి పడేవి కాదు. ఫుల్ హెడ్ఏక్ వచ్చేది. నర్వ్స్ కూడా వీక్ అనిపించేది. 24 hours స్పెడ్స్ వాడాల్సి వచ్చేది. అయితే కంటిన్యూగా ఆ 40 days మెడిటేషన్కు 1 hour వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు తలనొప్పి అనేది లేదు మేడం. మొట్టమొదటి అనుభవం పొందిన. మెమొరీ పవర్ కూడా చాలా పెరిగింది. ఎడ్యుకేషన్ లో కూడా ఇంప్రూవ్ వచ్చింది మేడం. ఓకే. అయితే ఇప్పుడు మీరు స్టడీ వైజ్ కానీ అంటే మెమరీ వైజ్ కానీ వెళ్ళారు. సో పర్సనల్ లైఫ్ లో కూడా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి. అవి కూడా ఓవర్కమ్ అవుతాయి. ఫ్యూచర్లో నేను పెద్ద అయ్యాక చదివే కాకుండా మిగతాయి కూడా ఓవర్కమ్ అవుతాయి అని మీకు అనిపించిందా మెడిటేషన్ ద్వారా? అప్పుడు అనిపించలేదు మేడం. జస్ట్ కొంచెం యంగ్గా ఉండడం వల్ల, స్టూడెంట్స్గా ఉండడం వల్ల, అంటే మెడిటేషన్ చేసిన వెంటనే ఆనందం వచ్చేసింది. తెలియని ఆనందం. అరే దీంట్లో ఇంత ఆనందం ఉందా అసలు. అంత ముందుకి ఎప్పుడు ఏదో ఒక సఫరింగ్లో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అదే ఇట్లా ఏదో ఒక బాధలో ఉండేవాళ్ళము. కానీ ఆనందం అసలు మెడిటేషన్లో కంటిన్యూ చేయడం వల్ల ఆనందం రావడం, ఆ ఫ్యామిలీలో కూడా చాలా కనెక్ట్గా ఉండిపోవడం, వాళ్ళు చూపించే ప్రేమ కానీ ఆప్యాయత చాలా బాగా నచ్చి మేము ఇంకా నాకు ఫ్యూచర్ గురించి ఆలోచన లేదు. ఇంకా అక్కడికి మాస్టర్స్ రావడం, మంచి క్లాసులు చెప్పడం, వాటిని మేము ఒక నోట్స్ పెట్టి రాసుకోవడం, దాంట్లో ఇంప్లిమెంటేషన్ పెట్టడం, దాని ద్వారా వచ్చే మార్పు గ్రహించడం, అలా చాలా ఎంజాయ్గా ఉన్నాం మేడం. చాలా ఎంజాయ్గా ఉన్నాం. ఆ ప్రోగ్రామ్స్ ఎక్కడ అప్పుడు ధ్యాన యజ్ఞాలు జరిగేవి, ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా ప్రతిసారి ఎక్కడికి వస్తున్నాడన్న పరిగెత్తడం, ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా వదిలేసి పరిగెత్తడం, అక్కడ ఫుల్ వర్క్ చేయడం, బాగా హ్యాపీగా ఉన్నాము. అట్లా ఉన్న టైంలో నాకు సడన్లీగా ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం. అంటే మెడిటేషన్లోకి వచ్చిన 4 years తర్వాత కళ్ళకు వచ్చింది మేడం వైరస్ ఇన్ఫెక్షన్. అది ఇంట్లో బ్రదర్కి వచ్చింది. బ్రదర్కి వచ్చిన తర్వాత అతని ద్వారా నాకు వచ్చింది. అతనికి బయటికి కనిపిస్తుంది, కళ్ళు రెడ్ అవ్వడం, దురద పెట్టడం, మంటగా ఉండడం కనిపిస్తుంది. నాకు కనిపించట్లేదు లోపల. అప్పటికి నేను 4 years మెడిటేషన్ లో ఉన్నా. కాకపోతే సాధారణ 1 hourకి మించి ఎక్కువ చేసేదాన్ని కాదు. బుక్స్ పిచ్చి ఉండేది. పత్రి సార్ స్వాధ్యాయం చెప్పిండు కదా, ఏం బుక్స్ చదవని చెప్పిండో, ఓషో బుక్స్, ఒక యోగాత్మకత, మరణం లేని వీరు, ఇవన్నీ జోనాథన్ లివింగ్స్టన్, ఈ బుక్స్లన్నీ అంటే బట్టి పట్టినట్టు జస్ట్ ఎగ్జామ్స్కి ఎట్లా చదువుతాం అలా చదువుతున్నా, కానీ దాంట్లో నాలెడ్జ్ మాత్రం నాకేమీ అవగాహన కాలేదు అప్పుడు. అలా చదువుతూ మా ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యే సబ్జెక్టులు చదువుకో అంటే కూడా మా అన్న చూసినప్పుడు ఈ బుక్స్ చదవడం, చూడనప్పుడు దొంగతనంగా ఓషో బుక్స్, జీవిత రహస్యాలు అనే బుక్ నాకు చాలా బాగా నచ్చేది. అది చదువుతూ ఉండేదాన్ని అనమాట. అయితే ఆయనకు వచ్చిన తర్వాత అలా వైరస్ ఇన్ఫెక్షన్ ఆయన నుంచి నాకు వచ్చేసింది మేడం. వచ్చి అది లోపల బాగా రెడ్ అయిపోయినాయి ఐస్. అప్పటికి చాలా బాగున్నా, అంత పర్ఫెక్ట్ ఉన్నా, హ్యాపీగా ఉన్నా, లోపల రెడ్ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. అది మాకు లోపల అయిందని తెలియదు. అతని దగ్గరికి వెళ్తే అతను ఏమన్నాడు, ఐస్ చూసి, అరే ఇంత రెడ్ అయిపోయినాయి కదా అని అన్నాడు. నేనేమనుకున్నా, ఏంది ఈయన ఇలా అంటున్నాడు, పైకి కనిపించట్లేదు, ఇలా అంటున్నాడు ఏంది అని అనుకున్నాము. అతను ఒక ఐ డ్రాప్ ఇచ్చి ఒక టాబ్లెట్ ఇస్తే వచ్చి వేసుకున్నాం. వేసుకున్నా ఆ నైట్ ఏమైంది, సడన్లీగా అది వేసుకున్న తర్వాత మాటలు రావడం స్టాప్ అయిపోయింది మేడం.
ఓ మాటలు రావడం స్టాప్ అయిపోతే నాకు ఏమో అయిపోతుంది, నాకు ఎందుకో మాటలు రావట్లేదని గట్టిగా ఏడ్చేసిన అనమాట. ఏడిస్తే మళ్ళీ వెంటనే ఏం చేసిండ్రు మా బ్రదర్ వాళ్ళు వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిండ్రు. అతను ఏం చేశాడంటే, అతను కార్డియాలజిస్టు స్పెషలిస్టు, అతను ఏం చేశాడంటే నైట్ టైం రిలాక్స్ కా అని చెప్పి ముక్కులో స్పిరిట్ వేసాడు. చాలా గాఢత, ఆ ఘాటు తట్టుకోలేక గట్టిగా నోటి నుంచి అమ్మ అని చెప్పి గట్టిగా ఏడ్చేసాను అప్పుడు. సరే అప్పుడు ఆ స్పిరిట్ వేసిండు, బాగానే ఉంది, వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 డేస్కి ఏమైందంటే ఫుల్ ఫీవర్ వచ్చింది మేడం. అంటే చిన్న చిన్న పెదవులకి ఇట్లా లోపల నాలుకకి చిన్న చిన్న బొగ్గలు పోయినాయి. చిన్న చిన్న బొగ్గలు వచ్చి ఫుల్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అతను ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాము. ఏమైందో తెలియదు, నైటే అన్ని బ్లాక్ డాట్స్ బాడీ వచ్చేసి, టోటల్ బాడీ మొత్తం బ్లాక్ డాట్స్. అవి నేను చూసుకుంటే నాకే భయం వేసేటట్లుగా వచ్చేసినాయి. అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఏం చెప్పాడు, ఈ మెడిసిన్ రియాక్షన్ అయిందని చెప్పి అతని మెడిసిన్ అది రోజు రోజుకి ఆ మచ్చలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. నాకు అసలు అసలు లోపల నుంచి లాలాజలం బయటకు వెళ్ళిపోతే ఒక వాటర్ తప్ప లోపలికి ఏమీ పోవడం లేదు, అంత బయటకే వచ్చేస్తుంది. కళ్ళు కూడా ఏమైపోయినా అంటే కళ్ళు మూసిన తర్వాత ఓపెన్ కావటం లేదు, కళ్ళు కూడా అతుకుపోతున్నాయి. వాటిని చాలా బలవంతంగా వేడి నీళ్ళలో క్లాత్ పెట్టి ఇట్లా తుడిచి తెరవాల్సి వస్తుంది. అంటే కళ్ళల్లో అప్పుడు ఇట్లా అవుతుందని మాకు తెలియదు, బాడీని చూస్తున్నాం ఎంతసేపు ఉన్నా. అతను వెళ్తే అతను మెడిసిన్ ఇవ్వడం, ఇది ఇక్కడ కాదు మీరు కర్నూలు వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇది సీరియస్ కేసు, మీరు కర్నూలు వెళ్ళామని చెప్పాడు. కర్నూలు వెళ్ళి అడ్మిట్ అయ్యి అవి ఏం చేశాయంటే మచ్చలు పోయి బొగ్గలు అయిపోయినాయి మేడం. టోటల్ లోపల వాటరు, పైన లేయర్ మొత్తం పెద్ద పెద్ద బొగ్గలు, ఇక్కడ మొహం మీద బాడీకి పెద్ద పెద్ద బొగ్గలు ఇట్లా కదులుతున్నాయి ఆ బొగ్గలు. ఆమె స్కిన్ స్పెషలిస్ట్ ఆ మేడం వచ్చి, ఇది బాడీ అంతా పాయిజన్ స్ప్రెడ్ అయిపోయింది, ఈ అమ్మాయి బ్రతకదు, తీసుకెళ్ళమని చెప్పింది మేడం. అయితే తీసుకెళ్ళమని చెప్తే ఇక నేను అప్పుడు కూడా ఇంకా నాకు ఏడవడం తప్ప ఏమి వస్తలేదు మేడం. అరే ఏంది ఇలా అయిపోయింది ఏందని మా అందరూ ఏడుస్తున్నారు. ఇంకా లాస్ట్ ప్రయత్నం అని చెప్పి హైదరాబాదు, ఆ నైటే హైదరాబాదు అంబులెన్స్ తీసుకొని నిమ్స్కి వచ్చాం. నిమ్స్కి వస్తే ఇది సీరియస్ కేసు, మేము అడ్మిట్ చేసుకోమని చెప్పారు. అడ్మిట్ చేసుకోనంటే అసలు నాకు తీసుకొచ్చేటప్పుడు ఇట్లా ఒక వాటర్ బాటిల్ క్యాప్తో వాటర్ పోసుకుంటూ తీసుకొచ్చారు. నేను లేచి సార్ ప్లీజ్ నన్ను అడ్మిట్ చేసుకోండి, నేను బ్రతకాలని అడిగిన. అతని డాక్టర్ వచ్చి మమ్మల్ని చేసుకోండి అంటే సరే అతను ఏం ఆలోచించిందో కానీ అడ్మిట్ చేసుకున్నాడు. అడ్మిట్ అయిన 45 days మేడం నిమ్స్లో. వాటర్ బెడ్ కింద, వాటర్ బెడ్. నా పైన ఎలాంటి క్లాత్ లేదు, ఊకే ఒక వైట్ క్లాత్ కప్పిండ్రు అంతే. అంతా మొత్తం బొగ్గలు ఏమైపోయాయంటే మొత్తం చిరిగిపోయి బాడీ అంతా చెక్కలు, ఇప్పుడు కాలిన శరీరం ఎలా ఉంటుందో అలా అయిపోయింది. అది సేమ్ ప్రాసెస్ కళ్ళల్లో కూడా అయ్యింది. టోటల్ గా కళ్ళల్లో కూడా అయిపోయి అంతసేపు మేము బాడీని చూస్తున్నాము. వాళ్ళు డాక్టర్ ఏం డిసైడ్ చేసిందంటే మెడిసిన్ రియాక్షన్ అయింది, ఇది వేరే కంట్రీస్లో అయితే బర్నింగ్ కేసు అని చెప్పి డిసైడ్ చేశారు. కళ్ళల్లో కూడా సేమ్ అలాగే పోసి అలాగే బొగ్గలే, మొత్తానికి కంటి చూపును కోల్పోయినాం. తర్వాత ఎల్వి ప్రసాద్కు వచ్చినాము. ఎల్వి ప్రసాద్ వస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గరికి తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడే ఏం ట్రీట్మెంట్ లేదు, 2-3 years కావాలి అని అన్నారు. బాడీ వైజ్ మొత్తం క్యూర్ అయిపోయిందా మ్యామ్ అప్పటికే? మీకు కాలేదు మేడం, అసలు ఏం కాలేదు, టోటల్ బాడీ కాలేదు, జస్ట్ ఇంకా నిలబడే శక్తి కూడా లేదు నాకు. కానీ ఇంకా ఐస్ అక్కడ ఉన్న ఒక సిస్టర్ మాకు సజెషన్ చేసింది, ఇట్లా ఎల్వి ప్రసాద్కి తీసుకెళ్ళండి, ఐస్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళింది. ఎల్వి ప్రసాద్లో వాళ్ళు 2-3 years పడుతుంది నీకు ట్రీట్మెంట్ రావడానికి అని చెప్పేసరికి నాకు చాలా దుఃఖం వచ్చింది మేడం. అరే ఏంటి నా లైఫ్ ఏమైపోతుందా అసలు, నేను 2-3 years ఒక 4 గోడల మధ్యన ఎలా కూర్చోవాలి, నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది, నేను ఇంకా నా జీవితాంతం ఒకరి మీద డిపెండ్ అయి బ్రతకాలా ఇప్పుడు. ఇక మా బ్రదరు తీసుకొచ్చారు, ఇంకా ఏం చేయాలి, అతను చెప్పిన ఆలోచన ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్తూ అతను వేలు పట్టుకొని నడుస్తూ ఈ ఆలోచనలు వస్తున్నాయి నాకు. ఏం చేయాలి, నేను ఏం చేయాలి, ఈ డాక్టర్లు చెప్పింది నేను ఎందుకు నమ్మాలి,
వాళ్ళ ద్వారానే బాగా అంటే ఆల్రెడీ నేను మెడిటేషన్లో ఉన్నాను కదా, Yes. పత్రి సారు ధ్యానం సర్వరోగ నివారిణి అని చెప్పింది కూడా విన్నాం కదా, అలా అని చెప్పి నాకు వెళ్తూనే ఆలోచన వచ్చింది మేడం. ఆహా, డాక్టర్లు చెప్పింది నేను నమ్మాలనుకోవట్లేదు, నా ధ్యాన సాధన ద్వారా నన్ను నేను బాగు చేసుకోవాలి, నా కంటి చూపు నేను తెచ్చుకోవాలి అని నాకు నిర్ణయం, ఒక ఆలోచన వచ్చింది. చక్కటి ఆలోచన వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఉమామయ్య సార్ గారు ఫస్ట్ నుంచి బాగా, సారు మాకు మెడిటేషన్లోకి వచ్చినప్పటి నుంచి బాగా ఒక గురువు అనమాట. సార్ కాల్ చేయడం, శివన్న అనే అతనికి కాల్ చేసి నేను ఎన్ని గంటలు మెడిటేషన్ చేస్తే నా కంటి చూపు నేను తెచ్చుకోగలుగుతాను అని కాల్ చేశాను. అప్పుడు నాకు కూర్చునే శక్తి కూడా లేదు. నా హెయిర్ అంతా గుండు చేంజ్ చేశారు, అక్కడ కూడా మొత్తం బొగ్గలు పోయినాయి. అయితే వాళ్ళు ఏమని చెప్పారు, 8 hours చేయమన్నారు మేడం. 8 hours అంటే కూర్చునే శక్తి లేదు. మెల్లగా ఇంట్లోనే ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పి ఒకసారి కొసేపు పడుకోవడం, కొసేపు లేచి చేయడం, ఇలా చేస్తున్నా. ఇంకా మా ఇంట్లో మెడిటేషన్లోకి వచ్చింది నేనే ఫస్ట్. 2 brothers. మా అమ్మ చేసేది కానీ ఆమెకి ఇంత నాలెడ్జ్, ఇంత అవగాహన లేకుండా అప్పుడు. వాళ్ళేంటిది, నువ్వు చాలా మంది నాకు బయట ఏం టాక్ వచ్చిందంటే, ఈ అమ్మాయి ధ్యానం చేసి నాన్ వెజ్ తినడానికి ఈ అమ్మాయికి ఇలా రోగం వచ్చింది, ఇలా టాక్ స్ప్రెడ్ అయిపోయింది. కానీ మా వాళ్ళు లక్గా, నా అదృష్టం ఏంటంటే వాళ్ళు నన్నేం అనలేదు, మెడిటేషన్ చేసినందుకు వచ్చిందని అనలేదు, కానీ నాన్ వెజ్ తినమని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే వీక్ అయినావు కదా, తిను అంటారు. అసలు నాకు అది సహించడం లేదు, దుఃఖం వస్తుంది. ఇది కాదు, నేను ఇక్కడ ఉంటే నేను మెడిటేషన్ చేసుకోలేను అని చెప్పి జగన్నాథ గట్టుకు వెళ్ళిన మేడం. ఆంజనేయ శర్మ సారు పర్మిషన్ తీసుకొని, పరమేశ్వరి సార్ పర్మిషన్ తీసుకొని, అక్కడ అప్పుడు సారే కన్స్ట్రక్షన్ చేయిస్తుండే కాబట్టి ఆంజనేయ శర్మ అక్కడికి వెళ్ళిన. అక్కడ 22 months ఉన్నా మేడం, 60 days ఉన్నా. పర్ డే ఖచ్చితంగా 8 hours, 10 hours, 12 hours మెడిటేషన్. నాకు వేరే ఏ పని లేదు మేడం, కూర్చోవడం, మెడిటేషన్, జస్ట్ ఫ్రెష్ అప్ అవడం, టైం కింద తినడం, మెడిటేషన్. గ్రేట్ మేడం. అయితే నాకేమి నాకు ఏమంటారు, ఆలోచనలన్నీ పోయినాయి, నేను ధ్యాన స్థితిలో ఉన్నా అని కూడా చెప్పను. చాలా డిప్రెషన్లోనే ఉన్నా మేడం. నాకే ఎందుకు ఇలా జరిగింది, నా ఏజ్ వాళ్ళందరూ చాలా బాగున్నారు కదా, 20 years ప్రపంచాన్ని చూసి సడన్లీగా నేను చీకటి అయిపోయింది కదా నా బ్రతుకు. అందరు అక్కడికి విజిట్ చేయడానికి వస్తున్నారు కదా, అరే వీళ్ళంతా బాగున్నారు కదా, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఇవే ఆలోచనలు, ఇవే బాధలు, దుఃఖం. కానీ కూర్చుంటున్నా. ఆయన ఆంజనేయ శర్మ సారు చాలా ఒక్కటే మాట చెప్పినా చాలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాడు మేడం. వేరే దారి ఏమీ లేదు, నీకు ఇదే దారి, ధ్యాన మార్గమే, ఇదే దారి, సాధన చెయ్యి, దుఃఖరహితం పొందు. ఇంకా సార్ మాట అంటే వేదంలాగా అలాగే ప్రాక్టీస్ అని ఒక మాట చెప్పాడు. వెంటనే లోపల నుంచి ఏమొచ్చేది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ అనే ఆలోచన వచ్చేది. ఇంకా ప్రాక్టీస్ అలా 2 months అక్కడ 8 years ఏమొచ్చిందంటే అన్ని అవర్స్ అక్కడ మెడిటేషన్ చేస్తే కూర్చోగలననే నమ్మకం వచ్చింది. ఆ స్థితి కలిగింది మేడం. ఆలోచనలు అన్ని పోయినాయి, ధ్యాన స్థితి పొందిన లేదు, కానీ ఆ కూర్చోగలను ఎన్ని గంటలైనా అనే నమ్మకం వచ్చింది. అక్కడి నుంచి నేను మళ్ళీ చేవల్లో వెళ్ళిన మేడం. శారద మేడం అని చెప్పి ఆమె ఒక మామిడి తోటలో పిరమిడ్ కట్టింది. అక్కడికి వెళ్ళి ఒక 1 month ఉన్నా. అక్కడ కూడా రోజు 14 hours, 16 hours, 18 hours ధ్యానం చేసిన మేడం. చాలా అనుభవాలు వచ్చినాయి అక్కడ. ఎవ్వరు లేరు నాకు తోడు, అప్పుడు నేను సింగిల్ గానే ఉన్నా అక్కడ కొంచెం బాధ ఉంది. అయినా ఇదే దారి, పత్రిసారి చెప్పిండ్రుగా, పట్టు పట్టగొద్దు పట్టి విడవరాదు అన్నట్టు, అలా పట్టు బిగ్గర ఖచ్చితంగా నేను తెచ్చుకోవాలి, నా కంటి చూపు తెచ్చుకోవాలి, నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ కాకూడదు, ఈ ఆలోచనలోనే ఉన్నా. అక్కడ చేసి మళ్ళీ అటు నుంచి బెంగళూరు వెళ్ళా. చదువు కంటిన్యూ చేస్తూ లేదు, స్టాప్ అయిపోయింది మేడం. చూపు రాలేదు అప్పటికి, క్లోజ్ చూపు. మళ్ళీ బెంగళూరు వెళ్ళిన. బెంగళూరు 20 days ఉన్నా మేడం. మా ఇక్కడే హైదరాబాద్లో స్వాతి అని ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కార్డు ఉండే, వాళ్ళ 4 members ఉంటే నన్ను ఒకదాన్ని యాడ్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్తే అక్కడ 20 days ఉన్నాం. అక్కడ కూడా 16 hours, 14 hours, ఒకరోజు టోటల్గా 33 hours కంటిన్యూ కూర్చున్నా మేడం. ఇంకా లేవలేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. 33 hours కంటిన్యూ కూర్చున్నా, మెడిటేషన్ కూర్చొని. అక్కడి నుంచి పత్రిసారి కూడా వచ్చింది. మేము అక్కడ ఉన్నప్పుడు కలిశాను. పత్రిసారి ఎప్పుడు ఆ సార్ని కలిసినప్పుడు చాలా మంది నన్ను అక్కడ అడగమన్నారు, అడుగు అంటే
నేను దగ్గరికి పోయేసరికి నాకు లోపల ఏమొచ్చేది, అరే సార్ చెప్పాడు కదా ధ్యానం సర్వరోగ నివారణ అని, ఏం అడగాలి ఇంకా అడగాలి. అక్కడ బాగా కొంచెం క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు మేడం. ఒక సారు సీనియర్ మాస్టర్ అతను, ఒక మేడం ఉండి, ఆ సారు చాలా సీనియరు, ఒకసారి అతను వెళ్ళి కన్సల్ట్ అడుగు అని వెళ్ళి అడిగాను, సార్ ఇలా నాకు కంటి చూపు పోయింది, నేను ధ్యానం చేసుకొని తెచ్చుకోవాలంటే సార్ ఏమన్నాడంటే, ఇప్పుడున్న ప్రాబ్లం పెరగకుండా ఉండొచ్చు కానీ కంటి చూపు రాదు అని చెప్పేశాడు. చెప్పేసరికి నేను కొంచెం డిసప్పాయింట్ అయినాక మళ్ళీ కొంచెం దూరం వచ్చి రూమ్కి వచ్చేసరికి నా లోపల నుంచి నాకేం ఆలోచన వచ్చిందంటే, అరే ఆయన చెప్పింది నేను ఎందుకు నమ్మాలి, నా శక్తి ఏంటో నాకు తెలుసు, నా ధ్యాన సాధన ఏందో నేను చేస్తున్నా, దాని ద్వారా నేను నిరూపించుకోవాలి, ఆయన చెప్పిన దాన్ని ఎందుకు నమ్మాలా అని చెప్పి ఆలోచన వచ్చింది. అలా వచ్చిన తర్వాత బెంగళూరులో అలా చేసిన తర్వాత ఒక ట్రీట్మెంట్ వచ్చింది మేడం, ఎల్వి ప్రసాద్లో ట్రీట్మెంట్ వచ్చింది. ట్రీట్మెంట్ చేశారు, అది 4 స్టెప్ వైజ్గా ఆ ట్రీట్మెంట్ కూడా డాక్టర్స్ అంతా నాకు ఒక పెద్ద మెరాకిల్స్ మేడం. ఆడ నాకు ఆ డాక్టర్లు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ రూపం నాకు మొత్తం పత్రి సార్ లాగా కనిపించేది, నేను వాళ్ళ చూడడమే సార్ లాగానే చూసేదాన్ని. అలా ట్రీట్మెంట్ జరగడం, మళ్ళీ కంటి చూపు రావడం, మళ్ళీ నేను స్టడీ కంటిన్యూ చేయడం అన్ని చేసి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాం మేడం. ఓ చాలా గ్రేట్ మేడం, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ధ్యానంలో ఇలాంటి మిరాకిల్స్ కూడా జరుగుతాయన్నది మీరే ప్రత్యక్ష సాక్షి. మిరాకిలే మేడం. అంటే నా లైఫ్ ఇలా ఎందుకు జరిగిందని నేను కూడా క్వశ్చన్ వేసుకున్నా మేడం. అంటే నేను చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉండేది, ఏమని అంటే నా జీవితం 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఆ లేడీస్ అంటే మామూలుగా పెళ్లి చేయడం, వంట చేయడం ఇది కాదు, 10 మందికి జీవితం ఉపయోగపడాలి అన్న ఆలోచన ఉండేది. ఆ ఆలోచన ఇలా దారి తీసిందని నాకు అనిపించింది. చాలా మంచి విషయం. అయితే మీరు ఇలాంటి అనుభవం పొందారు కదా, మీరు దీన్ని ఎలా ఫార్వర్డ్గా ముందుకు తీసుకెళ్లారు, ఎలా తీసుకెళ్లారు అంటే మీ అనుభవాలను కానీ మెడిటేషన్ వల్ల లాభాలను కానీ నేను చాలా మందికి చెప్పాలి. ఎందుకంటే అందరికీ అవగాహన ఉండదు, అవగాహన ఉన్న వాళ్ళకి ఓపిక కూడా ఉండదు ఫస్ట్. సో అలా మీరు అంత ఓపికగా 33 గంటల సాధన చేశారు అంటే అది చిన్న విషయం ఏం కాదు. సో దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్లారు అసలు? ఎలా అంటే ఎక్కడ క్లాసులు జరిగినా వెళ్ళి నా అనుభవం చెప్పేవాదాన్ని. అందులో అందరికీ నచ్చేది, ఎవరో ఒకరు లేచి చాలా గ్రేట్ మేడం, మీరు చాలా అనుభవించారు, చాలా పొందారు, ప్రతి క్లాసులో ఇలా వచ్చింది మేడం రెస్పాండ్ అయితే. అలాగే నేను ప్రతి ఒక్కరికి ఇలాగే నా అనుభవాలు స్ప్రెడ్ కావాలని కూడా నేను చేస్తున్నాను మేడం. ఎక్కడ క్లాసులు జరిగినా అక్కడికి వెళ్ళడం, చెప్పడం, ఇట్లా వీడియోస్ చేసి అప్పుడు పిఎంసి అక్కడికి వస్తే అక్కడ అందులో చెప్పడం జరిగింది మేడం. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది అంతసేపు మేము కూర్చోలేమండి, మీరు చెప్తున్నారు మాకు బాగా అనిపిస్తుంది కానీ ఇంప్లిమెంటేషన్ మేము చేయలేకపోతున్నాము, సో మాకు ఏదైనా మీరు సలహా ఇస్తే లేదంటే ముందుకు తీసుకెళ్తే మేము చేసుకోగలము, సామూహికంగా మీరు ఈ ప్రోగ్రామ్స్ ఇలా చేయండి, అవేర్నెస్ ఇవ్వండి అని మీ ముందుకు ఎవరైనా ఇలా వచ్చారా? ఇలా సంఘాలు కానీ గ్రూప్స్ కానీ ఉంటాయి కదా. ఏమీ రాలేదులే కానీ చేయలేకపోతున్నాం అంటే పట్టుదల ఉండాలి మేడం. ఏదైనా పత్రిసారి ఊరికే ఏం చెప్పలేదు కదా, పట్టరాదు పట్టు విడవరాదు, పట్టుదల చెయ్యాలి, దీంట్లో ఏముందో తెలుసుకోవాలి, ఇది ఊరికే ఏం చెప్పలేదుగా, ఏం పొందుతున్నాం, వీళ్ళు ఇంతగా చెప్తున్నారు, మనం చేద్దాం అనే పట్టుదల ఉంటే ఎవరమైనా కూర్చోగలం మేడం అని నాకు అనిపించింది. ఓకే. అయితే ఇప్పుడు మీ లైఫ్ స్టోరీ ద్వారా మీరు టెస్టిమోనియల్స్ కూడా చాలా వరకు ఇచ్చే ఉంటారు. సో ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని మ్యామ్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఇలా ముందుకు వచ్చాము, మేము ఇది ఓవర్కమ్ అయ్యాము, చాలా థ్యాంక్ యూ మేడం అని మీతో ఎవరన్నా వచ్చి చెప్పడం జరిగిందా? రీసెంట్గానే మేడం, అతను మేము స్టార్టింగ్ మెడిటేషన్లోకి వచ్చినప్పుడే వచ్చాడంట, చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మధ్యలో బ్రేక్ చేశాడంట. అయితే నేను మా లోకల్లో పిరమిడ్ దగ్గరికి క్లాసెస్ ఉంటే రమ్మని పిలిస్తే వెళ్ళా, నా ఎక్స్పీరియన్స్ చెప్పిన. అతను అప్పుడు లేచి చెప్పాడు, అసలు నేను చిన్న ఇష్యూస్కి నేను బ్రేక్ అయినా మేడం, అసలు మిమ్మల్ని చూసినాక మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఇంత పెద్ద సమస్యను ఎదుర్కొని మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, నేను ఇంక ఇప్పుడు వదలను, నేను కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఇదే విషయాన్ని తీసుకెళ్ళి ఆయన నేను వెళ్ళకుండా ఇంకో సెంటర్లో కూడా చెప్పాడు. ఓ గ్రేట్ మ్యామ్, గ్రేట్. అయితే మ్యామ్ ఇప్పుడు స్టడీస్ వైజ్ నాకు చాలా ఇష్టం, నేను చదవలేకపోయాను అది అని చెప్పారు. మెడిటేషన్ ద్వారా నేను కంటి చూపు తెచ్చుకొని ఓవర్కమ్ అయ్యి గవర్నమెంట్ జాబ్ వరకు నేను వెళ్ళగలిగాను. సో మీరు ఇప్పుడున్న జనరేషన్లో కొన్ని కాలేజెస్ కానీ ఇలాగ అవేర్నెస్ ఇవ్వాలి, ఇలాగ ఛాలెంజింగ్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఛాలెంజెస్ ఫినాన్షియల్గా కాకుండా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది
కాకపోతే వాళ్ళు చేయలేము అన్న తక్కువ ఉంటుంది వాళ్ళ కాన్ఫిడెన్స్. అలా మీరు ఎక్కడ ముందుకు తీసుకెళ్దాము, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా చేద్దాము అన్న ఆలోచన మీకు ఏమైనా ఉందా మ్యామ్? ఖచ్చితంగా ఉంది మేడం. లైఫ్ గోలే అది మేడం. నా 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 ఎక్స్పీరియన్స్ కొంతమందికి ఇన్స్పిరేషన్ కావాలనేదే నా గోల్ మేడం. అలాంటి అవకాశాలు వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను మేడం. ఓకే. అయితే సామూహికంగా వెళ్ళాలి, లేదంటే స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చేటట్టు నేను చేసుకోవాలి అని అనుకుంటున్నారా? లేదంటే నేను ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ నేను ఒక దగ్గర కూర్చోబెట్టి వీళ్ళకి ఇలాంటివి చెప్పగలను, లేదంటే వీళ్ళని మోటివేట్ చేయగలను అన్న ఆలోచన మీకు ఏమైనా ఉన్నాయా? అంటే మేము సామూహికంగానే చేయాలనుకున్నాం మేడం. నేను ఇప్పుడు వచ్చిన ఇంకొక ఆమె, ఇంకో ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి సండే మాకు సండే హాలిడే కాబట్టి ఎవ్రీ సండే చుట్టూ దగ్గర ఏ విలేజెస్ ఉన్నాయి ఆ విలేజెస్కి వెళ్ళి ఒక 2-3 విలేజెస్ వెళ్ళినా మేడం. బాక్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి మెడిటేషన్ నేర్పించి అనుభవాలు చెప్పి చేయడం కూడా జరిగింది. సామూహికంగా వెళ్ళడమే ఇంట్రెస్ట్ ఉంది. సో దట్ అది చాలా స్ట్రాంగ్ గా ఉంటది, జనాల్లోకి బాగా వెళ్తుంది. సో చివరిగా మేడం, యూత్ కి మీరు మెడిటేషన్లో వచ్చే మెడిటేషన్ వల్ల కలిగే లాభాలు కానీ, లేదంటే మీరు నేర్చుకున్న లైఫ్ లెసన్స్ నుంచి కానీ సందేశం ఇవ్వాలి అంటే ఏం సందేశం ఇస్తారు? యూత్కి చాలా 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 అవసరం మేడం ఈ మెడిటేషన్. ఇప్పుడున్న యూత్ ఏంటంటే చిన్నదానికి కృంగిపోవడం, చిన్న ఈవెన్ పేరెంట్స్ అంటే కూడా భరించలేని పరిస్థితులు యూత్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కావాల్సింది మెడిటేషనే. మెడిటేషన్ అంటే ఏదో వయసు అయిపోయినాక చేయాలని అనుకుంటున్నారు, కానీ చిన్న వయసు నుంచే మెడిటేషన్ చేస్తే వాళ్ళకి స్ట్రాంగ్ లోపల నుంచి చాలా ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆ సెన్సిటివ్ మైండ్ పోతుంది, స్ట్రాంగ్ అవుతారు. కాబట్టి యూత్కి ఖచ్చితంగా మెడిటేషన్ అవసరం అని అనుకుంటున్నాం. ఓకే. అంటే యూత్ కోసం ఒక చిన్న సందేశం రూపంలో వాళ్ళకి చెప్పండి మ్యామ్. యూత్కి నేను చెప్పాల్సిన సందేశం ఏంటంటే, మీరు మెడిటేషన్ చేస్తే ఈనాటి వాళ్ళే రేపటి పౌరులు అంటున్నారు కదా, అందుకు మెడిటేషన్ చేస్తే వాళ్ళు నిజమైన పౌరులుగా ఈ దేశానికి ఎంతో ఉపయోగపడతారని నా ఉద్దేశం. ఓకే మ్యామ్. అయితే ఇప్పుడు December 21 నుంచి 31 వరకు యాగాలు జరుగుతూ ఉన్నాయి కదా, సో మీరు అక్కడికి వెళ్తున్నారా? వెళ్తున్నాం. ఓకే. సో దాని గురించి కూడా ఇన్విటేషన్ ఇస్తూ మా ప్రేక్షకులకి. December 21 నుండి 31 వరకు ధ్యాన మహాయాగం జరుగుతుంది కడ్తాల్ కైలాసపురిలో. ధ్యాన మహాయాగం అనేది నా ఉద్దేశ ప్రకారం ఎలా అంటే, ప్రపంచంలో కుంభమేళా ఎలా భావించి అందరికీ ముఖ్యంగా భావించి ఎలా వెళ్తున్నారో ఆనందంగా ధ్యాన మహాయాగం అనేది కూడా ధ్యానులకు, ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళకి అది ఒక కుంభమేళా, కొత్తగా ధ్యానం చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఏదో ఒకటి పొందడానికి ఒక మార్గం. కుంభమేళలో ఎంతో అవధూతలు, హిమాలయం గురువులు వస్తున్నారు. ఇక్కడ కూడా మనకు అక్కడ కనిపిస్తారు, ఇక్కడ కనిపించరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చి ధ్యానం చేసి, అక్కడ అద్భుతమైన శక్తివంతమైన మహేశ్వర మహాపిరమిడ్ కలదు, అందులో ధ్యానం చేస్తే మనకి ఎంతో 3 రెట్ల శక్తి వస్తుంది. కాబట్టి అందరూ వచ్చి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని, ఎంతో అద్భుతమైన చక్కని భోజనాలు ఉంటాయి, వసతులు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మరీ కోరుకుంటూ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమం ద్వారా మీ అనుభవాలను, అనుభూతులను చాలా చక్కగా, చాలా బాగా వివరించారు. ఒక ఇన్స్పిరేషన్గా కూడా మీరు నిలిచారు. సో ఇలాగే ఎంతోమందికి మీరు ఇలాంటి నాలెడ్జ్ని ఇస్తూ ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూశారు కదండి ఇవాల్టి ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమం. సో మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.